పునరుద్ధరణ యేసయ్య నామాన మీ అందరికీ శుభములు. ఈరోజు మనము యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 14 వచనాల నుండి ధ్యానిస్తాం. మొదట్లోనే చెప్తాను, 14వ అధ్యాయాన్ని 3 మాటలతో మనము సమరైజ్ చేయొచ్చు. ఏంటంటే, నమ్మండి, నమ్మితే మీరు నన్ను ప్రేమిస్తారు, అప్పుడు నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. విశ్వాసం ఉంచండి, మొదటి 14 వచనాలు. అప్పుడు మీరు నన్ను ప్రేమిస్తారు. ఆ ప్రేమలో నుండి పుడుతుంది విధేయత. నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు ఎప్పుడైనా మన నిజ జీవితాల్లో చూసినప్పుడు ఈ సైకిల్ ఉంది కదా, ఈ యొక్క స్టేజెస్ ఉన్నాయి కదా, అది నిజమే కదా. నమ్మితేనే ప్రేమ పుడుతుంది, నమ్మకం పోతే ప్రేమ వస్తుంది. ప్రేమ ఉంటే అవతల చెప్పిన మాట గైకొంటాం. ఊకడ్డమే కాదు, చేస్తాము. భార్యాభర్తల సంబంధంలోనూ అది నిజమే, తల్లి పిల్లల సంబంధంలోనూ అది నిజమే. పనికి వెళ్ళినప్పుడు పనిలో కూడా మనము పనిచ్చిన వాళ్ళని నమ్మితే, పనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మితే ప్రేమిస్తారు. అప్పుడు పనులు అవుతాయి, మాట వింటారు. వ్యాపారాల్లో నమ్మకం, ప్రేమ, చెప్పిన మాట వినడం. చుట్టుపక్కల కూడా, స్నేహాల్లో కూడా, అన్ని బంధాల్లోనూ బాంధవ్యాల్లోనూ ఈ 3 ఉండాలి. నమ్మకం, ప్రేమ, చెప్పిన మాట వినడం. అందుకనే 14వ అధ్యాయమున ఈ 3 పదాలతో నేను సమరైజ్ చేస్తున్నా. విశ్వసించండి, ప్రేమించండి, అప్పుడు ఆయన ఆజ్ఞలు మీరు గైకొంటారు. ఎవరిని విశ్వసించండి? ఇక్కడ యేసయ్య చెప్పేది ఏంటంటే, నన్ను విశ్వసించండి, యేసయ్యని విశ్వసించండి. ఎవరిని ప్రేమించండి? యేసయ్యని ప్రేమించండి. ఎవరు మాటలు గైకొనండి, యేసయ్య మాటలు గైకొనండి. 3 మాటల్లో పూర్తి అధ్యాయాన్ని మీకు చెప్పాను. కానీ ఈ యొక్క అధ్యాయము ఎందుకు ఉందంటే, అఫ్కోర్స్ యేసయ్య యొక్క వీడ్కోలు ప్రసంగం ఇక్కడ ప్రారంభమైంది. కలవరం కలుగుతుంది. 13వ అధ్యాయంలో యేసయ్యకే కలవరం కలిగింది ఆత్మలో. 14వ అధ్యాయం ప్రారంభమయ్యే సమయానికి శిష్యులకి తమ యొక్క హృదయాల్లో కలవరం కలుగుతుంది. ఇక్కడ ఒకటి చెయ్యొద్దు, మరొక చెయ్యండి అని చెప్పి రాయబడి ఉంది. ఏం చేయొద్దు? కలవరపడనొక్కండి. మరి ఏం చేయమంటారు? విశ్వసించండి. కలవరం వద్దు, విశ్వాసం కావాలి. ఈ 14వ అధ్యాయము 14 వచనాలు మనం అందరూ వాక్యం అంతా తీయం, కానీ ఇష్టమైన ఒక వచనాన్ని తీసి ఆ ప్రసంగాల్లో పడేస్తుంటాం. నా మాటలో చెప్పాలంటే, అతిగా అపార్థం చేసుకోబడిన భాగం, వాక్య భాగం యోహాను సువార్తలో ఏంటంటే ఈ 14వ అధ్యాయమే, ఈ 14 వచనాలే. ఎందుకు అన్నానంటే, ఈ 14వ అధ్యాయాన్ని మీరు చాలాసార్లు వినుంటారు ప్రసంగాలు. ఈరోజు కూడా మళ్ళా వినాలా అని అనుకుంటున్నారు కదా.
ఈరోజు ఈ వచనాలని, ఈ వాక్యాన్ని మీరు వేరే కోణంలో చూడాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఒక సందర్భం ఏంటి అంటే, ఎవరన్నా చనిపోయినప్పుడు ఈ సంతాపన సభ పెట్టినప్పుడు, లేకపోతే మెమోరియల్ సంస్మరణ సభ పెట్టినప్పుడు, మెమోరియల్ సర్వీస్ అప్పుడు ఇది చదువుతారు. ఫ్యూనరల్స్ అప్పుడు, మెమోరియల్స్ అప్పుడు ఏంటి, అక్కడో చోటు ఉంది, నివాసం ఉంది అని చెప్తారు. ఆ చోటు నివాసం ఎప్పుడంటే చనిపోయిన తర్వాతే అని చెప్తారు. అదొక సందర్భాన్ని బట్టి సంగతి మారుతుంది. అక్కడ సందర్భాన్ని గమనించడం మనం. అక్కడ సంగతి ఏంటి అని అడగం. మొదటి శతాబ్దంలో యేసయ్య చెప్పినప్పుడు ఎందుకు చెప్పినట్టు, యోహాను దాని గురించి రాసినప్పుడు ఎందుకు రాశాడు అన్న విషయాలు మనం అడగం. ఏంటంటే ఆ రోజు మన ఇంట్లో దుఃఖం కలిగింది కాబట్టి ఆ వాక్యాన్ని చదివి మన సందర్భాన్ని బట్టి అక్కడ సంగతికి అర్థాన్ని ఇస్తాం. అదొక సందర్భం. రెండో సందర్భం ఎప్పుడు అంటే, మన తెలుగోలు మధ్యన ఉన్నాము, ఇండియాలో ఉన్న, వేరే దేశాల్లో ఉన్న, వేరే మతాలు ఉన్నాయి. ఆ మతాలని వేరే మార్గాలుగా చూసి అహంకారంతో ఇదిగో ఇదే దోవ, ఇదే మార్గం అంటే మతాలతో పోల్చుకోవడానికి, మనకు అహంకారాన్ని ఇవ్వడానికి ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం ఉపయోగించుకుంటాం. కానీ యేసయ్య చెప్పింది అందుకనేనా? యోహాను మొదటి శతాబ్దంలో రాసింది అందుకనేనా అని అడగం. ఇది యేసయ్యని, యోహాన్ని తేలిగ్గా తీసుకుని మన అవసరాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి ఈ యొక్క వచనాలకి వేరే అర్థాన్ని ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ఈ వాక్యం ఎప్పుడు వినబడుతుంది అంటే, మరి ముఖ్యంగా 13, 14 వచనాలు అడగండి. యేసయ్య నామాన్ని అడగండి, ఏదైనా పొందుతారు అంటే ఇది అడగడానికి, పొందడానికి ఆ నామం మ్యాజికల్ వాండ్ అన్నమాట. అలాగ అర్థాన్ని ఇచ్చే కొన్ని సందర్భాలు, కొన్ని ప్రసంగాలు నేను చూశాను. కంగారు పడద్దు, దయించి వాక్యాన్ని మన అవసరాలను బట్టి, మన అజెండాను బట్టి ఇష్టానుసారంగా ఇంటర్ప్రిట్ చేయొద్దు. కొత్త అర్థాలు ఇవ్వచ్చు కానీ లేని అర్థాలు అందులోకి తీసుకురావద్దు. ఎందుకు యేసయ్య చెప్పాడు? ఎందుకు యోహాను దాన్ని జ్ఞాపకం చేశాడు అంటే, ఈరోజు మనం కొన్ని క్షణాలు మొదటి శతాబ్దంలోకి వెళ్దాము. నాకు తెలుసు, ఇంట్లో దుఃఖం ఉంటే, లేదు అంటే, చుట్టుపక్కల కొంచెం వేరే వేరే నమ్మకాలు ఉన్నప్పుడు అప్పుడు చూస్తాం. లేదు అంటే ఏదో అవసరం ఉంది, అడిగితే పని అయిపోవాలి, యేసయ్య నామాన. ఇవన్నీ మన యొక్క చూసే విధానాన్ని షేప్ చేస్తాయి. మనం మొదటి శతాబ్దంలోకి వెళ్ళగలమా? వెళ్ళలేం, కానీ ప్రయత్నిద్దాం. యేసయ్య ఎందుకు చెప్పాడు? ఒకటి చెప్తాను. పెద్ద పెద్ద పదాలు ఉంటాయి. సత్యము, ఈ 14 వచనాల్లో అది ఒకసారే ఉంది. జీవము ఒకసారే ఉంది. నివాసము ఒకసారే ఉంది. మార్గము 2 సార్లే ఉంది. క్రియలు 2 సార్లే ఉంది.
వీటి మీద మనం ఎంఫసిస్ పెడుతుంటాం. మరి దేని మీద పెట్టమంటారు అని మీరు అడుగుతారు. చెప్తా. దేని మీద మన ఎంఫసిస్ ఉండాలంటే, మన కన్నులు ఈ యొక్క వాక్య భాగంలో దేని మీద ఉండాలంటే, ఈ వాక్య భాగము మనల్ని దేని వైపు పిలుస్తుంది అంటే, ఏమి చేయమంటుంది అంటే, విశ్వసించు, విశ్వాసముంచు. తండ్రిని నమ్ముతున్నారు కదా, యేసయ్యను నమ్మండి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కలవరం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. కలవరాన్ని, ఆందోళనను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఆందోళన అందరికీ ఉంటుంది, కలవరం నెక్స్ట్ స్టేజ్ అని చెప్తాను. సువార్త ప్రారంభంలోనే, మత్తయి సువార్త ఆయన ప్రసంగాలు మొదలెట్టినప్పుడు ఆయన మాటల్లో చూడండి, లిల్లీలు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, ఏం తిందామా, ఏమి ధరిందామా, ఇలాంటి వాటి గురించి అవి ఆందోళన చెందవు. తెలుసు, వారికి నమ్మకం ఉంది. వాటికి తిండి పెట్టేది, అందాన్నిచ్చేది, వస్త్రధారణ ఇచ్చేది దైవమే అని చెప్పి. సో ఆందోళనకి అక్కడ విరుగుడు నమ్మకమే. దైవం నాకు కావలసినప్పుడు తప్పనిసరిగా ఇస్తూ ఉంటాడు అన్న నమ్మకమే. అదే సువార్త ప్రారంభంలో. ఆ నమ్మకం పోతే పాపం ప్రారంభం అవుతుంది. దైవం నాకు సమస్తాన్ని ఇస్తాడు అన్న నమ్మకం పోతే పాపం ప్రారంభం, ఆందోళన ప్రారంభం, అనారోగ్యాలు ప్రారంభం. ఇక్కడ నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తాడు. కలవరం కలుగుతుంది, నాకు తెలుసు. కలవరం వచ్చినప్పుడు దానికి విరుగుడు ఉంది. ఏంటి అంటే విశ్వాసం ఉంచండి అని చెప్పేసి. కలవర కాలం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వచ్చింది వాళ్ళకి అంటే ఎప్పుడూ ఉంటుంది, కలవరం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇది నెక్స్ట్ స్టేజ్ ఎందుకన్నానంటే, ఇది మన గుండెలు బరువైనప్పుడు, దేనితోనూ భయంతో, బాధతో, దుఃఖంతో, ఇది వాళ్ళ జీవితంలో ఎప్పుడు జరిగింది? శిష్యులకి ఎప్పుడు కలవరం కలిగింది? 12వ అధ్యాయంలో యేసయ్య లాజరును మరణాన్ని నుండి పైకి లేవలెత్తిన తర్వాత అక్కడ ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసయ్యని, లాజరును చంపాలని కుట్ర పన్నారు. కుట్ర యేసయ్యకి తెలుసు, శిష్యులకి తెలుసు. కలవరానికి కారణం అదే. ఏదో జరగబోతుంది, చంపేస్తారు వాళ్ళ యొక్క గురువుని. ఆల్రెడీ 13వ అధ్యాయంలో యేసయ్య మరల ఇటు హింసు ఇచ్చాడు, స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. 13వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇదిగో ప్రేమ అంటే ఎలాగ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క పాదాలు కడిగి, ఇక మీదటి మీరు కూడా ఇలాగా మీ ప్రేమను అత్యున్నతమైన రీతిలో వినయంతో పాదాలు కడిగి చూపించుకోండి అని చెప్పి అంటాడు. ప్రేమ అంటే ఇలాగ ఉంటుంది అంటాడు. వీళ్ళకి ఏదో డౌట్ వస్తుంది. అదే టైంలో భోజనం దగ్గర ఇస్కరియోతు యూదా దగ్గరికి వచ్చే లోపలికి
మరొకసారి చెప్పడం జరుగుతుంది. మధ్యలో ఆ టైంలో ఏంటంటే యేసయ్య యొక్క ఆత్మలో కలవరపడ్డాడంట. ఎప్పుడు ఆ భోజనం దగ్గర. ఇది కంటేజియస్. ఆయన ఆత్మల కలవరం, వాళ్ళ ఆత్మల కలవరం. ఒకటి, ఆయనకి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన తండ్రి ఆయనను విడిచిపెట్టడు. ఆ నమ్మకం విశ్వాసులకి అంత కంటేజియస్ కాదు, అంటుకోదు, చెప్పాలి. అందుకనే చెబుతున్నాడు, నా తండ్రిని నేను నమ్ముతాను, నా తండ్రిని నేను విశ్వసిస్తాను, మీరు విశ్వసించండి. 13వ అధ్యాయం చివరికి వచ్చే సమయానికి 33, 34, ఆ యొక్క 35 వచనాల్లో ఏమంటాడంటే పేతురుతో, ఇదిగో నేను ఎంతో కాలం మీతో ఉండను, నేను వెళ్ళిపోయే రోజులు వచ్చినాయి, ఎంతకాలం ఉన్నాను, ఇక ఉండను. ఇంకా కలవరం పెరిగింది. అప్పుడు పేతురు అడుగుతాడు, మరి నువ్వు వెళ్ళిపోతే మేము రాలేం కదా, ఎలాగా, మీతో రావడానికి ఉండదా అని అడుగుతారంటే, ఇంకా మీతో అలవాటైపోయాము, మీతోనే మా ధైర్యం, మీతోనే మా బ్రతుకులు, మీరు వెళ్ళిపోతే మేము బ్రతకగలమా, మీతో వచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి పేతురు అడుగుతాడు. పేతురు మిగిలిన యొక్క శిష్యులు దీనిని సుదీర్ఘ ప్రసంగం అంటారు, మేడగది ప్రసంగం కూడా అంటారు. 14, 15, 16 అధ్యాయాల్లో యేసయ్య ఈ వీడ్కోలు ప్రసంగాన్ని చేయడం జరిగింది. పొడుగాటి ప్రసంగం. 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 17వ అధ్యాయంలో పొడుగాటి సుదీర్ఘమైన ప్రార్థన. చాలామంది దాన్ని ఏమంటారంటే హై ప్రీస్ట్లీ ప్రేయర్ అని అంటారు. వాళ్ళ గురించి, లోకం గురించి, శిష్యుల గురించి, రాబోయే సంఘం గురించి ప్రార్థించాడు యేసయ్య. ఇప్పుడు ఈ సుదీర్ఘమైన వీడ్కోలు ఈ ప్రసంగం ప్రారంభంలోనే క్లియర్గా చెప్తాడు. నాకు తెలుసు మీ గుండెల్లో ఏముందో ఆ బరువు, మీ హృదయాల్లో ఏం కలుగుతుంది అంటే కలవరం కలుగుతుంది. కాబట్టి ఒక మాట చెప్తాను, నమ్మండి, విశ్వసించండి. వెళ్తున్నాను కానీ నేను వెళ్ళడం మంచిది. వెళ్తున్నాను దేని కొరకు? మీకు చోటు ఉంది. నా తండ్రి గుండెల్లో నాకు చోటు ఉంది, మీకు చోటు ఉంది. మీకు ఆ చోటు సిద్ధపరచడానికి వెళ్తా, సిద్ధపరుస్తాను. గుండె అని ఎందుకు అన్నానంటే చాలా జాగ్రత్తగా అంటున్నాను. ఆయన యందు మనము నివసించడం, ఆయన గుండెలో మనం ఉండడం, ఆయన మన గుండెలో ఉండడం. చోటు సిద్ధపరుస్తున్నాను. అక్కడ ఒక శిష్యుడు అడుగుతాడు, తోమా ఎట్టెళ్ళాలి అట్లకి, ఆ చోటుకి దారేంది అని అడుగుతాడు. యేసయ్య, నువ్వు ఆ దారితోనే మాట్లాడుతున్నావు, నీవు ఆ దారిలోనే ఉన్నావు. మార్గము అన్న పదము ఈ యొక్క 14 వచనాల్లో 2 సార్లు ఉపయోగించబడింది. మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం అనుకుంటాను, అది త్రోవ, ఒడోస్. ఆ త్రోవ ఆయనే, ఆ దారి ఆయనే, ఆ ద్వారం ఆయనే, ఆ మార్గం ఆయనే. దేనికి? దేవుని యొక్క గుండెకు, దేవుని యొక్క గుండెలో ఉండే ఆ
చోటికి, ఆయనలో నివసించడానికి. మీకు తెలుసయ్యా ఆ దారి నేనే అని. మనకు తెలుసు ఆ దారి, ఆ ద్వారం, ఆ త్రోవ యేసయ్యే అని చెప్పేసి. ఇప్పుడు ఫిలిప్కు డౌట్ వచ్చింది. నిజానికి వాళ్ళ డౌట్లు యేసయ్యకి సమాధానం చెప్పే అవకాశం. వాళ్ళ డౌట్లు మన డౌట్లు కూడా. తోమా ఏమో ఎలాగా అంటే, ఫిలిప్ అంటాడు, అంటే యేసయ్య అంటాడు, మీకు తెలుసు కదా తండ్రి అంటాడు. ఫిలిప్ అంటాడు, మాకేం తెలుసు, కనపరుచుతావా అంటాడు, తండ్రిని చూపిస్తావా అంటాడు. అప్పుడు యేసయ్య, ఫిలిప్పా నువ్వు ఎప్పుడు నన్ను చూడలేదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఈ సందర్భం గతంలో ఒకసారి వచ్చింది నిర్గమాకాండంలో. నిన్ను నువ్వు కనపరుచుకోవా అని మోషే అన్నప్పుడు సమాధానం డిఫరెంట్. నన్ను చూస్తే మనుషులు బ్రతకరు. ఇక్కడేమో ఫిలిప్పు, తండ్రిని చూపించవా, తండ్రిని కనబరచవా. కనబడుతున్నాను కదా. యేసయ్యలో తండ్రి కనబడతాడు. అందుకనే ఆ పాట నాకు చాలా ఇష్టం. మాస్లమణి గారు రాశారు. ప్రభు యేసుని వదనంలో నా దైవం కనిపిస్తున్నాడు అని చెప్పి. చాలా సింపుల్. ఆయన యొక్క మోములో, ఆయన దేహంలో, ఆయన మాటలో, ఆయన క్రియలో దైవం కనబడతాడు. క్రీస్తు యొక్క మోములో దేవుని యొక్క ముఖం కనబడుతుంది. క్రీస్తు యొక్క దేహంలో దేవుని యొక్క ఆత్మ కనబడుతుంది. క్రీస్తు యొక్క మాటల్లో దేవుని యొక్క వాక్యం కనబడుతుంది. క్రీస్తు యొక్క క్రియలలో దేవుని యొక్క కార్యం కనబడుతుంది. కారణం, దైవం క్రీస్తులో ఉన్నాడు. క్రీస్తు దేవుని యొక్క గుండెలో ఉన్నాడు. 15వ అధ్యాయంలో ఒకరినందు ఒకరు నివసిస్తున్నారు. క్రీస్తేమో దైవంలోను, దైవమేమో క్రీస్తులోను నివసించడం జరిగింది. అందుకనే 15వ అధ్యాయంలో అంటాడు, మీరు ఆయన యందు నివసించండి, వసించండి, అబైడ్ ఇన్ మీ. మనము క్రీస్తులో నివసిస్తే దేవునిలో నివసించినట్లు ఆత్మ మనలో నివసిస్తుంది. ఒక మాట చెప్తానండి. చాలామంది ఏదో ఆ మ్యాన్షన్స్, విల్లాసు, రియల్ ఎస్టేటు భాష మాట్లాడుతుంటారు, స్థలములు, నివాసములు అని చెప్పి. అది ఎవరిష్టం వాళ్ళది. నా నమ్మకం ఏంటంటే, నేను నా దైవంలో జీవిస్తే, అది ఎవరు, ఒక శిశువుడంట యేసయ్య యొక్క భుజముల మీద ఆనుకున్నాడంట. నేను నా యేసయ్య భుజముల మీద ఆనుకుంటే, నేను నా యొక్క దేవుని యొక్క గుండెలో నివసిస్తే, యేసయ్య తన తండ్రి, నా దైవం నాలో నివసిస్తే, చచ్చి వరకు ఆగనండి, ఇక్కడే చాలు, మించిపోయిన నివాసము లేదు. ఎవరో కానీ ఇలాంటి ఫ్యూనరల్ సర్వీస్ గురించి ఇందా చెప్పాను కదా, అక్కడ ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ చదివితే మ్యాన్షన్స్ అని ఉంది. ఆయన పొరపాటున ట్రాన్స్లేషన్లో పాస్టర్ గారు అంటే ఐ విల్ బిల్డ్ ఏ హౌస్, ఇల్లు కడతాను అంటే, ఇంట్లో ఒక ఆయన కోపం వచ్చి, ఆగండి సార్, అయితే శవం వెళ్ళలేము అన్నాడంటే. ఏంటి అంటే, మాకు మ్యాన్షన్స్ అని ప్రామిస్ ఉందని చెప్పి అన్నారంట. వద్దు,
మ్యాన్షన్ల సంగతి, ఇల్లుల సంగతి మనకు అనవసరం. మనకు కావలసింది ఏంటంటే మనము బ్రతుకుండగానే ఆయన గుండెలో చోటు కావాలి మనకి. మనము బ్రతుకుండగానే ఆయనకి మన గుండెలో చోటు కావాలి అంటాడు. తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు, మేము నీ యందు ఉంటాము, నీవు మా యందు ఉండు. మనల్ని కలిపేది ఏంటంటే నీలోనున్న ఆత్మ. ఎలా సాధ్యం? ఎప్పుడు సాధ్యం? విశ్వసించు. తండ్రిని విశ్వసిస్తున్నారు కదా, నన్ను విశ్వసించండి. అక్కడ కొత్త పదం తీసుకొస్తాడు, క్రియలు. తండ్రి నీలో ఉంటే, నీవు తండ్రిలో ఉంటే యేసయ్య మాకు ఏది ఆనవాలేంటి? ఎవిడెన్స్ ఏంటి? ఆధారం ఏంటి? యేసయ్య చెప్పే సమాధానం ఏంటంటే, నా క్రియలు చూస్తున్నారు కదా, ఆ క్రియలు దేవుని క్రియలు, అదే ఆనవాళ్ళు. ఆ క్రియలేంటి చెప్తాను, కంగారు పడకండి. అద్భుతాలు, మహత్కార్యములు అంటారు కదా, యోహానికి అద్భుతాలు, మహత్కార్యాలు లేవు, సూచక్రియలు ఉన్నాయి. యోహాను సువార్తలో సూచక్రియలు 7 ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ వస్తాను నేను దాని దగ్గరికి. అంటాడు, నా యొక్క సేవలో, నా జీవితంలో మీరు చూసేది ఏంటంటే దేవుని యొక్క, తండ్రి యొక్క క్రియలు అంటాడు. చెప్పిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రియలు ఆగిపోవు, నా తండ్రి క్రియలు మీలో కొనసాగుతాయి. ఒక మాట చెప్తాను, ఎవరైనా మనల్ని చూసినప్పుడు మన దైవం వాళ్ళకి కనబడాలి. ఎవరైనా మన మాట విన్నప్పుడు మన దైవం యొక్క మాట వాళ్ళకి వినబడాలి. ఎవరైనా మన క్రియలను చూచినప్పుడు ఆ క్రియలు మన దైవాన్ని చూపించాలి అంటాడు. నేను వెళ్ళిపోతున్నాను కానీ నా తండ్రి క్రియలు కొనసాగుతాయి. ఎవరిలో? మీలో. ఈరోజు వాక్యం వింటున్న మీలో కూడా శిష్యువులో ఆ క్రియలు కొనసాగినాయి, మనలో ఆ క్రియలు కొనసాగుతాయి. ఎట్టా? ఆత్మ ద్వారా. అడగండి, నా నామాన్ని అడగండి, ఆ క్రియలు ఇంకా గొప్పగా కొనసాగుతాయి. గొప్పగా క్రియలు అంటే మనం అపార్థం చేసుకున్నాం, అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు కాదు, సూచక్రియలు. యేసయ్య చేసిన ఏ కార్యమన్నా, ఏ క్రియ అయినా ఏం చేసిందంటే యోహాను సువార్త ప్రకారము దైవాన్ని చూపించింది. అది సూచక్రియ, సైన్. ఇక్కడే కాదు, నన్ను కాదు, నేను చేసింది కాదు, నేను చేసింది ఎవరిని చూపించాలి? దైవాన్ని చూపించాలి. ఈ రోజుల్లో మన ప్రయత్నాలన్నీ దేనికో చెప్పమంటారా? చెప్పే కబుర్లు, చేసే ప్రసంగాలు, ఇచ్చే సాక్ష్యాలు, సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు, చెప్పే గొప్పలు, అక్కడక్కడ చేసే ధర్మాలు, దానాలు, కొన్ని అద్భుతాలు, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పి జరిగించేస్తున్నాం కదా. ఇవన్నీ మనల్ని చూపించకూడదు, దైవాన్ని చూపించాలి. ఇవన్నీ జరుగుతున్నవి, జరిగిన వాటిని చూపించకూడదు, జరిగిస్తున్న దైవాన్ని చూపించాలి. సూచించే క్రియలు, సూచక్రియలు, యేసయ్యను చూపించే క్రియలు మనం చేయాలి. మించిన అద్భుతాలు చేయని అవసరం లేదు. సాధ్యమా? సాధ్యమే. అడగండి. సో ఒక్కోసారి మనం గట్టిగా కళ్ళు మూసుకొని 3 రోజులు ఉపవాసం చేసి, 40 రోజులు ఉపవాసం చేసి, నాకు ఆ వరము కావాలను, ఈ వరము కావాలను, ఆ కార్యము చేయవలను, ఈ అద్భుతం చేయవలను అడుగుతున్నారు కదా.
అలసిపోకండి, కంగారు పడకండి. ఏది అడగాలో తెలుసుకోండి. ఏది అడగాలి? దేవుని క్రియలు మనలో కనబడాలి అని అడగండి. దేవుని క్రియలు మనలో కొనసాగాలి అని అడగండి. ఇక్కడ అదే అంటున్నాడు. ఇంకా ఇంకా ఘనంగా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ క్రియలు మీలో కొనసాగుతాయి. ఎట్లాగా? ఆత్మ ఆదరణకర్త. మీరు 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో కూడా మీకు ఈ యొక్క ఆదరణకర్త గురించి రాయబడి ఉంటుంది. ఇదేనండి ఈ 14 వచనాల్లో చెప్పింది. కలవరం వద్దు, దూరం అవుతున్నానని విశ్వసించండి, నమ్మండి. ఇదిగో నా యందు ఉండండి, నేను మీ యందు ఉంటాను. యేసయ్య యొక్క తండ్రిని మనం యేసయ్యలో చూసాము. యేసయ్య తండ్రి మనలో కనబడాలి, కనబరిచే వాళ్ళము. 13, 14 వచనాల్లో క్రియలు, దేవుని యొక్క క్రియలు మనలో కొనసాగాలని అడగండి క్రీస్తు నామంలో. అదేనండి కలవరానికి విరుగుడు, విశ్వాసానికి అర్థం. సూచక్రియలు మనలో కనబడాలి. మన జీవితాలు, మన క్రియలు దైవాన్ని చూపించాలి. ఉంటాను మరి. సెలవు.